ఉండమ్మా. అమ్మా వద్దమ్మా, నీ వల్ల కాదు. పదమ్మా, హాస్పిటల్ కన్నా వెళ్దాం. నిద్రపోకమ్మా. మమ్మీ స్పృహలో ఉండమ్మా. లేమ్మా, పడుకోకు. ధరణి, భవిష్య నువ్వు వెళ్ళి ఆటో పిలుచుకురా. వెళ్ళు. ధరణి, ధరణి నిద్రపోకమ్మా. లేమ్మా. అయ్యో, వెంటనే ఆదిత్య గారికి ఫోన్ చేయాలి. అయ్యో, ఇదేంటి రావడం లేదు? అమ్మమ్మ, భవిష్య ఈ ఫోన్ ఆన్ అవడం లేదే. అమ్మమ్మ దానికి లాక్ ఉంటుంది. నీ దగ్గర ఫోన్ ఉందా? ఉందమ్మా, ఫోన్ ఉంది కానీ బ్యాలెన్స్ లేదమ్మా. బాబు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. పద పట్టు. రండమ్మా. ధరణి, కళ్ళు తెరమ్మా. లే మమ్మీ, మమ్మీ కళ్ళు తెరు మమ్మీ. కళ్ళు తెరమ్మా. నిద్రపోకు మమ్మీ. ధరణి, మమ్మీ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. డాక్టర్ గారు మీకు దండం పెడతాను, నా బిడ్డను బతికించండి. మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు కంగారు పడకండి. కాస్త ఓపికగా ఉండండి, తీసుకెళ్ళండి. ధరణి, అమ్మా ఎలా ఉందమ్మా? ఇప్పుడేగా తీసుకొచ్చారు, ఇంకా డాక్టర్ గారు చెక్ చేయనే లేదు. ఒళ్ళంతా విషం పాకినట్టుంది. అమ్మమ్మ, డాడీకి ఫోన్ చేద్దామా? లాక్ అయిందన్నావు కదే. అక్కని చేయమందాం. బాగానే గుర్తు చేసావు. పద. అమ్మా, వీళ్ళ డాడీకి ఫోన్ చేసి కాస్త విషయం చెప్పవా? అలాగేనమ్మా, నెంబర్ చెప్పండి. చెప్పవే. 9392 ఓకే 757 ఓకే 347. హలో, ఆదిత్య గారా అండి? అవును, మీరెవరు? మేము సిటీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి. సిటీ హాస్పిటలా? ఏంటండి? మీ మిస్సెస్ ధరణి గారిని పాము కరిచింది. వాట్? ధరణికి పాము కరిచిందా? అవునండి. మీ అత్తయ్య గారు మీ పాప ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మీరు వెంటనే హాస్పిటల్కి రండి సార్. వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వస్తున్నారంటమ్మా, మీరు వెయిట్ చేయండి. కాగళ్ల కార్యం గంధర్వులు తీర్చారు అంటారే, అలా మన కార్యం పాము తీరుస్తుందేమో. తీర్చొచ్చు, మన కజిన్సే కదా. కజిన్సా? కాదా, మనం పగబట్టోయి పగబడతాయి. మనం నాగుపాము వంటి వాళ్ళమే, అవి మనలాగే. సో చాలా లక్షణాలు ఉన్నాయిగా. ఎస్. సరే పద.
భవిష్య డాడీ ఊరుకోమా, ఊరుకో. మమ్మీకేం కాదు, నేను వచ్చేసానుగా. వీళ్ళ అమ్మకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుందండి. సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. సిస్టర్ 1 అవర్ తర్వాత మళ్ళీ పిలు, ఇంజెక్షన్ అలాగే చేయాలి. డాక్టర్. జాగ్రత్తగా చూసుకో, సెలైన్ చెక్ చేసుకో. ఓకే. డాడీ ఏం కాదన్న నువ్వు బాధపడతావేంటి? నిజంగానే మమ్మీకేం కాదు. ఊరుకోండి అత్తయ్య గారు, ధరణికేం కాదు, బాధపడకండి. సార్, పేషెంట్ తాలూకా హస్బెండ్ మీరే కదా? అవును, ఏం కావాలి? ఈ ఫామ్ మీద సంతకం చేయాలి సార్. కండిషన్ చాలా సీరియస్గా ఉంది సార్, అందుకే ఈ ఫార్మాలిటీస్. సంతకాలు పెట్టించుకోవడం ఎందుకు? పొరపాటున ఏదైనా జరిగితే అందుకనే. అదేంటి బాబు అలా అంది? అవన్నీ ఫార్మాలిటీస్ అండి, మీరేం భయపడకండి. శ్రావణ్ రా, జ్యూస్ తీసుకో. ఏంటక్క చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఇక నుంచి ప్రతి క్షణం నేను హ్యాపీగా ఉంటాను శ్రావణ్. ఏంటో అంత మార్పు కారణం ఏంటక్క? ఏదైనా కొత్త ప్లాన్ వేసావా? ఇక నుంచి ఏ ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా జీవితంలో చాలా చాలా శుభదినం అవుతుంది. ఈ జన్మకి మర్చిపోలేనంత మంచి రోజు. ఒక విధంగా నా లైఫ్ టర్న్ అవ్వబోతున్న రోజు. నాకు స్వతంత్ర దినోత్సవం. ఏంటక్క అది? ఏం జరిగింది? జరగలేదు, మరి కాసేపట్లో జరగబోతుంది. ఆ ధరణి చాప్టర్ క్లోజ్ అవ్వబోతుంది. మనం బయటికి మాత్రమే పంపాలనుకుంటున్నాం, కానీ దేవుడు పూర్తిగా పైకి పంపించేస్తున్నాడు. అసలు ఇంకా మన జీవితంలోకి ఎక్కడ ఎప్పుడు ఎదురుపడే ప్రసక్తే లేదు. అక్క నువ్వు అలా ఫిక్స్ అయిపోకు. ఏదైనా అక్కడ నిండా గుడ్డ కప్పాకే నేను బావ భుజమే చెయ్యి వేసి, బావా దేవుడు నీకు రెండోసారి కూడా అన్యాయం చేశాడు, ఊరుకో బావా అని తృప్తిగా ఓదార్చేదాకా నువ్వు అంతగా ఊహించుకోకక్క. లేదు శ్రావణ్, చాలా డేంజరస్ సిచ్యుయేషన్. బతకటం చాలా కష్టం అంటున్నారు. పైగా ఇందాక నీలాగే ఫీల్ అయ్యే డౌట్ వచ్చి డాక్టర్కి ఫోన్ చేశాను. సేమ్ సిచ్యుయేషన్, నో మార్పు నో బెటర్మెంట్ అన్నాడు. అందుకే నేను కన్ఫర్మ్ అయ్యాను. అది ఇంకా బతికి బట్ట కట్టలేదు. అటు ఇటు దొల్లి లేచి నిలబడొచ్చు. ఒట్టు మొండిగటం మన ప్రాణాలు తీయడానికనా మళ్ళీ ప్రాణం పోసుకోవచ్చు. అపశకున మాటలు మాట్లాడుకు శ్రావణ్, నాకు కోపం వస్తుంది. అపశకునం కాదక్క, నాకు చిన్న డౌటు. నిజంగా ఆవిడ పోవాలే గాని శివకాశి నుంచి స్పెషల్ క్రాకర్స్ తెప్పించి గ్రాండ్గా అంతిమయాత్ర దగ్గరుండి నిర్వహిస్తా. ఖచ్చితంగా పోతుంది శ్రావణ్, నువ్వు అర్జెంటుగా ఆర్డర్ ఇవ్వడమే మంచిది. నాకు మరో ఆనందించదగ్గ విషయం ఏంటంటే, మనం తనని ఓడించాలని తరిమేయాలని చాలా చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఫెయిల్ అయిపోయాయి. ఇవాళ మన ప్రమేయం లేకుండా ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. అది
మనం అదృష్టవంతులు అనడానికి నిదర్శనం. శ్రావణ్, తొందరగా జ్యూస్ తాగు. వెళ్ళి ఆవిడ గారి చావు కల్లారా చూసి ఆనందిద్దాం. త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. తాగు 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 తాగు. అలాగే అక్క. అబ్బా, తాగింది చాలే శ్రావణ్. రా అక్క, అక్కడ ఆవిడకి ఆఖరి నిమిషం అనగానే క్రాకర్స్ కి ఆర్డర్ ఇస్తా. అర్జెంట్ గా ఫ్లైట్ లో తీసుకురామని చెప్తా. సరే సరే పద. డాడీ, నేను మమ్మీని చూడాలి డాడీ. ట్రీట్మెంట్ జరుగుతుంది కదమ్మా, రానివ్వరు. కాసేపాకి వెళ్దాం. కూర్చో. శ్రావణ్, వాళ్ళకం చూస్తుంటే ధరణికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనిపిస్తుంది. టికెట్ కన్ఫర్మ్ అయినట్టుంది. అదే జరిగితే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరైనా ఉంటారా? వాళ్ళని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. సరే పద. బాబా, ధరణికి ఎలా ఉంది? సీరియస్గా ఉందంటున్నారు. పాము కట్టేస్తేనే సీరియసా? ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్దాం బావా. ఇది కూడా పెద్ద హాస్పిటలే. ఇప్పుడున్న కండిషన్లో షిఫ్ట్ చేయడం కుదరదు. ఇప్పుడు ఎలా బావా? ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. ఏంటో బావా, నాకు చాలా భయంగా ఉంది. మమ్మీకి ఏమీ కాదు. ఎవరన్నారు? డాడీనే చెప్పారు. కాకపోతే మంచిదే కదా, ఏదైనా అయితేనే కష్టం. ఏమీ కాదంటున్నానుగా. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్గా మేము చేయాల్సిన ట్రీట్మెంట్ చేసాం. మా ప్రయత్నాలు పూర్తయ్యాయి. ఇక భగవంతుడి దయ. అంటే 50-50 ఛాన్సెస్. డాక్టర్? అవునండి, రిపోర్ట్స్ వస్తే గానీ మేమేం చెప్పలేం. ఉంటాను. బావా, 50-50 అంటున్నారు కదా, నువ్వేం భయపడకు. ధరణకు కోలుకుంటుంది. అవును బావా, కోలుకుంటుంది. నువ్వు బాధపడకు బావా. దేవుడా, మా మమ్మీకి ఏమీ కాకుండా చూడు. నన్ను కాపాడిన మమ్మీని నాకివ్వు. నా కోసం వస్తేనే మా మమ్మీని పాము కట్టేసింది. కాపాడు భగవంతుడా. నాకు అమ్మ కావాలి. కాపాడు భగవంతుడా. మా మమ్మీ చాలా మంచిది. రోజు నీకు పూజలు కూడా చేస్తుంది. కాపాడు భగవంతుడా. కాపాడతావు కదూ? అమ్మా, మేము ఒకసారి మా అమ్మాయిని చూడొచ్చా? ట్రీట్మెంట్ పూర్తయింది, వెళ్ళి చూడొచ్చు, కానీ డిస్టర్బ్ చేయొద్దు. మమ్మీ, నీకేం కాదు. ఇప్పుడే దేవుడికి నీ గురించి అంతా చెప్పాను. దేవుడి పొట్టు కూడా పెట్టాను. నీకేం కాదు మమ్మీ. ఏం కాకుండా ఆ దేవుడే చూసుకుంటాడు.
చూసుకుంటాడు తన దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా చూసుకుంటాడు. ఏం కాదు. ఇంకా అది లేవటం ఉత్తమాట. అది జరిగే పని కాదు. అలా చెప్పలేకే 50-50 అని డాక్టర్ చెప్పాడు. ఆ డాక్టర్ డబ్బుకి కక్కుర్తిపడి నేను చెప్పినట్టే చేశాడు. రేపు వీళ్ళంతా బోరుని ఏడుస్తుంటే నేను వీళ్ళని చూసి ఆనందపడాలి. శాస్త్రవన్ మన చేతికి మట్టంటకుండా భలే పని. బాధపడకు బావా, ధరణికేం కాదు. మమ్మీ కళ్ళు తెరు మమ్మీ, త్వరగా కళ్ళు తెరవాలి మమ్మీ. మమ్మీ లేచింది డాడీ. ఏంటక్క ఆవిడ లేచిందంట? అదే నాకు అర్థం కావట్లేదు. సరే పద చూద్దాం. పద. ధరణి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. అమ్మయ్యా, భగవంతుడు మేలు చేశాడు. అమ్మా ధరణి, నీకోసం రాత్రి ఎంత విలువెల్లాడిపోయాం. మమ్మీ రాత్రంతా ఇది నీ పక్కన అలాగే ఉంది. రా అంటే కూడా మమ్మీ కళ్ళు తెరిచేదాకా అలాగే ఉంటాను అని ఉండిపోయింది. నా పుచ్చి బంగారానికి నేనంటే అంత ప్రేమ. నేను చెప్పానుగా మమ్మీకి ఏమీ కాదని. మమ్మీ నీకేం కాకుండా చూడమని నేను దేవుణ్ణి కోరుకున్నాను. బంగారు తల్లివి కదా, నువ్వు చెప్పావు కాబట్టే దేవుడు నన్ను రక్షించాడు. నేను ఇలా చూసి భవిష్యత్ తట్టుకోలేకపోయింది తెలుసా? బావెంత బాధపడ్డాడో. డాక్టర్ నన్ను మోసం చేశాడా లేక బావకు భయపడ్డా? బావకి భయపడే దీన్ని రక్షించుంటాడు. ఆ డాక్టర్ సంగతి తర్వాత చెప్తాను. మమ్మీ లేచిందిగా, హ్యాపీయా డాడీ? చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా నువ్వు కళ్ళు తెరిచావు, మనసు కుదుటపడింది. హలో ముసలమ్మ గారు, కళ్ళు తుడుచుకో. మమ్మీ హ్యాపీయే, మనము హ్యాపీయే. ఓకేనా? ఓకేలేవే. డాడీ మమ్మీని ఇంటికి తీసుకెళ్దాం పదా. అలాగేనమ్మా, నేను వెళ్ళి డిశ్చార్జ్ చేయొచ్చో లేదో అడిగేసి వస్తాను. మన మమ్మీని మనం తీసుకెళ్ళడానికి వాళ్ళని అడగడం ఏంటి? డాక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి కదా. అయితే ఓకే, మా మంచి మమ్మీ.